పాకిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. శాంతి కోసం ప్రార్థనలు జరిగే మసీదే ఉగ్రవాదుల లక్ష్యంగా మారింది. రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి దాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నిరపరాధ భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఈ ఘటన వెనక ఎవరున్నారు? ఇది కేవలం ఉగ్రదాడేనా లేక పాకిస్తాన్లో పెరుగుతున్న అంతర్గత అస్థిరతకు మరో నిదర్శనమా? దాడి జరిగిన వెంటనే భారత్, ఆఫ్ఘనిస్తాన్లపై ఆరోపణలు ఎందుకు మొదలయ్యాయి? బలూచిస్తాన్లో జరుగుతున్న ఘర్షణలకు ఈ ఆత్మాహుతి దాడికి ఏమైనా సంబంధం ఉందా తెలియాలి అంటే వాచ్ దిస్ స్టోరీ. పాకిస్తాన్లో మరోసారి పేట్రేగిపోయిన ముష్కరులు. ఇస్లామాబాద్లో మసీదు వద్ద ఆత్మాహుతి దాడి. పాకిస్తాన్ మరోసారి హింసా మార్గంలోనే నడుస్తోందని మరో దారుణ ఘటన స్పష్టం చేసింది. అక్కడి రాజధాని ఇస్లామాబాద్ శుక్రవారం నాడు రక్తపాతానికి వేదికైంది. శాంతి కోసం ప్రార్థనలు జరుపుకునే మసీదును లక్ష్యంగా చేసుకుని జరిగిన ఆత్మాహుతి దాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోగా 169 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకవైపు ప్రార్థనల్లో మునిగిన భక్తులు, మరోవైపు పేలుళ్ల శబ్దాలు, రక్తపు మరకలు చూసిన వారి గుండెలు గజగజ వణికిపోయే పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ దారుణ ఘటన ఇస్లామాబాద్లోని తార్లాయి ప్రాంతంలో ఉన్న ఖదీజతుల్ కుబ్రా అనే షియా మసీదు వద్ద చోటు చేసుకుంది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మసీదు గేటు వద్దకు వచ్చాడు. భద్రతా సిబ్బంది అనుమానంతో అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడు తనను తాను పేల్చుకున్నాడు. గేట్ వద్దే పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. పేలుడు తీవ్రతకు కొందరి అవయవాలు తెగిపోయాయి. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. అక్కడి దృశ్యాలు నరాలు తెగేలా ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఆత్మాహుతి బాంబర్ మొదట కాల్పులు జరిపి ఆ తర్వాత తనను తాను పేల్చుకున్నాడని తెలుస్తోంది. గేటు వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో అతడు ప్రధాన హాల్లోకి ప్రవేశించలేకపోయాడు. ఒకవేళ భక్తులు గుమిగూడినా లోపలికి ప్రవేశించి ఉంటే నష్టం ఇంకా భారీగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. అయినా జరిగిన నష్టం తక్కువేమీ కాదు. పేలుడుతో మసీదు గేటు పూర్తిగా ధ్వంసమైంది. సమీప భవనాల కిటికీలు పగిలిపోయాయి. రోడ్డుపై శిథిలాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితి నెలకొంది. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో ఇస్లామాబాద్ నగరమంతా భయాందోళనకు లోనైంది. ప్రభుత్వం నగర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేసి భద్రతా బలగాలు మసీదు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దాడిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరపరాధులపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. పోలీసు వర్గాల అనుమానం ప్రకారం ఆత్మాహుతి బాంబర్ విదేశీయుడై ఉండవచ్చని, అతడికి తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్తో సంబంధాలుండవచ్చని భావిస్తున్నారు. అయితే టీటీపీ మాత్రం ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇదేం కొత్త విషయం కాదు. గత 3 నెలల కిందట నవంబర్ 11న కూడా ఇస్లామాబాద్లోని కోర్టు వద్ద బాంబు పేలుడు జరిగింది. ఆ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా గాయపడ్డారు. అప్పుడు ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. ఒక సామెతతో చెప్పినట్టు పాకిస్తాన్కు పాము కాటు మానలేదు, గాయానికి మందు దొరకలేదు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇదిలా ఉంటే ఈ దాడి జరిగిన సమయంలో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షెఖ్వత్ మిర్జియోయేవ్ 2 రోజుల పర్యటన నిమిత్తం పాకిస్తాన్లో ఉన్నారు. విదేశీ అతిథి పర్యటన కొనసాగుతుండగానే రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం పాకిస్తాన్ భద్రతా వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోంది. అయితే అంతర్గత లోపాలను సరిదిద్దుకునే బదులు పాక్ నాయకత్వం మళ్లీ ఇతర దేశాలపై ఆరోపణలు చేయటం మొదలుపెట్టింది. ఈ దాడిలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ల ప్రమేయం ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్లో జరిగిన మసీదు దాడిని ఖండిస్తూ ప్రాణ నష్టంపై భారత్ ప్రగాఢ సంతాపం తెలిపింది. అదే సమయంలో పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకుండా ఇతరులను నిందించడం దురదృష్టకరమని స్పష్టం చేసింది. ఆధారాలు లేని ఆరోపణలు అర్ధరహితమైనవని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం కూడా పాక్ ఆరోపణలను తోసిపుచ్చింది. తగిన ఆరోపణలు లేకుండా చేస్తున్న ఈ విమర్శలు
అనాలోచితమైనవని ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనల తర్వాత పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను నిందించడం అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. దాడులు జరిగాక వేలెత్తి చూపడం కాదు, జరగకముందే అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన ప్రశ్నించారు. అమాయక ప్రజలపై దాడులు చేయటం ఇస్లామిక్, మానవతా సూత్రాలకు విరుద్ధమని తాలిబాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్లో మరో మంట బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ ఆపరేషన్ హెరఫ్ 2వ దశను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు 6 రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగిందని BLA వెల్లడించింది. ఈ పోరాటంలో పాకిస్తాన్ సైన్యం, పోలీసులకు చెందిన వందల మంది మరణించినట్లు వారు పేర్కొన్నారు. పలువురు సైనికులను బందీలుగా పట్టుకున్నామని, వారిలో కొందరిని హెచ్చరించి విడుదల చేశామని తెలిపారు. తమ పోరాటం ఉగ్రవాదం కాదని, స్వేచ్ఛ మరియు హక్కుల కోసం జరుగుతున్న రాజకీయ ఉద్యమమని BLA స్పష్టం చేసింది. బలూచిస్తాన్లో జరుగుతున్న ఈ పరిణామాలు, ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి దాడి కలిసి పాకిస్తాన్ను తీవ్ర అస్థిరత వైపు నెట్టేస్తున్నాయి. ఒకవైపు మతపరమైన మైనారిటీలపై దాడులు, మరోవైపు ప్రాంతీయ ఉద్యమాలు. వీటన్నింటి మధ్య సామాన్య ప్రజల జీవితం అగాధంలో పడిపోతోంది. ఈ ఘటనలపై కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కూడా నిరసనలు జరిగాయి. మైనారిటీల రక్షణలో పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమవుతోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి పాకిస్తాన్ పరిస్థితి అగ్నిపర్వతం మీద కూర్చున్నట్లుగా ఉంది. సమస్యలు లోపలే పుట్టి లోపలే చెలరేగుతున్నాయి. అయినా తప్పు ఒప్పుకుని దిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఇతరుల మీద నిందలు వేయడం అక్కడి పాలకుల నిత్యకృత్యంగా మారింది. ఇంటి దొంగను పట్టుకోవడం కంటే పక్కింటి వాడిని నిందించడం సులభం అన్న ధోరణి అక్కడి పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తోంది. ఈ రక్తపాతానికి ఎప్పుడు ముగింపు పలుకుతుందో అన్న ప్రశ్న మాత్రం ఇప్పటికీ అనురక్తంగానే ఉంది.